మంగళగిరి నియోజకవర్గంలో చిర్రావూరు తదితర ప్రాంతాల్లో రైతాంగం పండించినటువంటి వరి పైరుని పరిశీలించడం జరిగింది. నాతో పాటుగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, అలాగే మంగళగిరి ఇన్ఛార్జ్ వేమారెడ్డి గారు, పార్టీ సెక్రటరీ నిమ్మకాయల రాజనారాయణ గారు, ఇంకా తదితర నాయకులు అందరం కలిసి వచ్చి ఇక్కడ రైతుల యొక్క పరిస్థితి తెలుసుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. రేపు 13వ తారీఖున ఈ పరిస్థితులన్నీ తెలుసుకొని కలెక్టర్కి ఒక విజ్ఞాపన పత్రాన్ని, రైతుల యొక్క ఇబ్బందులు తెలుసుకుని వారి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 13వ తారీఖు కలెక్టరేట్లకు వెళ్లి ప్రదర్శనగా వారికి రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటిని పరిష్కారం కోసం వారు చేయాల్సినటువంటి సూచనలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈ పర్యటనలో మాకు అర్థమైంది ఏంటంటే, ఏదో 2-3 రోజుల క్రితం పౌర శాఖ మంత్రి గారు కూడా ఇక్కడికి వచ్చారని, వారు రైతులతో ఇంటరాక్ట్ అయ్యారని, రైతులు తమ ఆవేదన చెప్పారని, అప్పుడు పౌరశాఖ మంత్రి గారు మీరు భయపడాల్సిన అవసరం లేదు, ప్రతి గింజ ప్రభుత్వం కొంటుంది, ఎంఎస్పీ ధర కొంటుంది, మీకు లాభం చేకూర్చే విధంగా మేము చేస్తాము అని ఆయన హామీ ఇచ్చి వెళ్ళారు. కానీ ఆ హామీకి తగ్గట్టుగా ఇక్కడ పని జరగటం లేదనేది వారు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడే మేము 2-3 చోట్ల చూసాం రైతుల యొక్క ఇది. దానిలో కొంత శాతం ఉందని, 10% ఉందని ఎండబెట్టుకోమని, మట్టి ఉందని ఈ రకంగా కొంటున్నారు. చాలా లిటిల్ పర్సంటేజ్, ఒక 10% మాత్రమే కొంటున్నారు. మిగతాదంతా తీసుకొచ్చి దళారుల చేతిలో పెడుతున్నారు. ఇవాళ రైతు పరిస్థితి ఎలా ఉందంటే, ఈ సంవత్సరం అకాల వర్షాలు, దానితో పాటుగా వాయుగుండాలు పట్టడంతో ఎప్పుడు వర్షం వస్తుందో అర్థం కాక సతమతమయ్యారు. పండిన పంట ఒడ్డుకు చేర్చుకున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ సైక్లోన్ వస్తుందనే భయం. ఇవాళ ఇక్కడ ఆరబెట్టుకున్నాడు సాంబశివరావు అనే రైతు, నేను చూశాను. ఆయన ఆరిపోయింది, బ్రహ్మాండంగా ఉంది, కొనండి అంటే 4 రోజులు ఆగమంటున్నారు. 4 రోజులు అయితే వర్షం వస్తే మళ్ళీ 10% పెరుగుద్ది, పెరిగితే మళ్ళా రేటు తగ్గించమని దళారులు వస్తారు. దళారీ వ్యవస్థతోనే ఇవాళ రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం మాత్రం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మాత్రం కొనేటటువంటి పరిస్థితిలో లేకపోవడం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది, డిమాండ్ చేసేది ఏంటంటే, తక్షణమే ఎగబడి కొనండి. రైతులు ఎగబడుతున్నారు, మాయగొండ అని. అలా కాదు, మీరు ఎక్కడుంది చెప్పండి, మేము వచ్చి కొంటాం అనే పద్ధతుల్లో చేసినప్పుడే రైతు ఒక ఉన్నంతలో బెటర్గా ఉంటాడు. పెద్ద లాభాలు వస్తాయని నేను అనుకోని ఈ సంవత్సరం